నా లైఫ్లోనే నేను కొనిన దాంట్లో కాస్టెస్ట్ పెట్రోల్ అనమాట ఇది. రోడ్డు మీద అక్కడక్కడ ఐస్ లేయర్స్ అయితే ఫామ్ అయిపోయి ఉన్నాయి, బ్లాక్ ఐస్. గెట్టలు నవీను డైరెక్ట్ గా పడుతున్నాయి ఐస్ గెట్లు. ఫస్ట్ టైం ఈ విధంగా చూడటం సూపర్ ఉంది కదా. ఉండట్లేదు ఐస్ గెట్టలు పడుతుంది చూడండి, ఇదిగోండి ఫ్యాంట్ మీద లావు బాల్స్ అయితే పడుతున్నాయి. సో మనం వచ్చేసి ఇప్పుడు లేలో అయితే ఉన్నాము. లేలోని బ్యాక్ సైడ్ ఉంది కదా అవలాక్ హాస్టల్ అండ్ హోమ్ స్టే అనమాట. ఇక్కడైతే ఉన్నాము. ఇప్పుడే లగేజ్ మొత్తం ప్యాకింగ్ అయితే చేసేసి కార్లో చేసాము. ఇంకా రూమ్ లోకి వెళ్ళి బాహుగాడిని అయితే తీసుకురావాలి. లగేజ్ అంతా మోసుకొచ్చేసరికి చుక్కలు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాం స్పిటి వ్యాలీ రైడ్. సో ఈ స్పిటి వ్యాలీ రైడ్లో మనది డే 1 అనమాట. నిన్నటితో మనకి లదాఖ్ సిరీస్ అయితే ఎండ్. కార్దుంగ్లాకి వెళ్ళేసి వచ్చాము. మన నానోని హైయెస్ట్ మోటరబుల్ రోడ్ తీసుకెళ్ళాము. ఇంకా అక్కడితో లదాఖ్ సిరీస్ అయిపోయింది. నుబ్రా ప్యాంగాంగ్ ఇవి వెళ్ళాల్సింది కానీ బట్ నాకైతే టైం ఎక్కువ లేదు. అర్జెంట్గా ఇంటికి వెళ్ళాలి. ఒక 10 daysలో ఇంటికి వెళ్ళిపోవాలి. సో వీటిలో తిరిగిన ప్లేస్లో మళ్ళీ తిరగడం కన్నా స్పిటి వ్యాలీ ప్లేసెస్ తిరగదామని అయితే మీకు కొత్త ప్లేసెస్ చూపించినట్టు ఉంటుంది అని అయితే ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం అనమాట స్పిటి వ్యాలీకి. ఇక్కడ నుంచి స్పిటి వ్యాలీకి ఎగ్జాక్ట్లీ 2 daysలో వెళ్ళిపోవచ్చు ఈజీగా. అంటే ఈరోజు మనం వచ్చేసి ఇక్కడ నుంచి సర్చు అనే ఊరు వరకు వెళ్తాము. అండ్ ఆ తర్వాత రోజు నుంచి స్పిటి వ్యాలీ సర్క్యూట్లోకి అయితే ఎంటర్ అయిపోతాం. ఏమైతే చలో చిన్నగా నొప్పి. సో మన వంశీ బ్రో వాళ్ళు అయితే నుబ్రా వ్యాలీ, ప్యాంగాంగ్ ఇంకా చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి. మొత్తం సర్క్యూట్ అంతా చూసుకొని స్పిటి వస్తావా తర్వాత చూసుకొని తర్వాత వస్తాడా లేదా అనేది అప్పుడు డిసైడ్ అవ్వాలన్నమాట. మనకి టైం లేదు కాబట్టి వెళ్ళిపోతున్నాం. సో ఇంకెప్పుడు స్టార్ట్ నుబ్రా? రేపు అవుతాం సార్ నేను. సో రేపు ఏం తీసుకోలే ఇక్కడ కొన్ని పనులు అంటే నేను వెళ్ళిపోయాక ఏ పనులు అంటున్నాడు. ఏందో నాకైతే అర్థం కావాలి. కటింగ్ చేయించుకోవాలరా ఫస్ట్. కటింగ్ సారీ గెడ్డం చలో అయితే ఇంకా డైరెక్ట్ నెల్లూరులోనే మ్యాక్సిమం. అంతే, నెల్లూరులో అయితే కలుసుకుందాము. టాటా బాయ్ బాయ్, సీ యూ, ఆల్ ద బెస్ట్. జాగ్రత్త, మంచిగా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయి. డ్రైవ్ సేఫ్, షూర్ పక్కా. బాహు సేఫ్. కొత్త ప్లేసెస్ అన్ని చూపించడం అయితే మర్చిపోకు. కొత్త ఏమున్నాయి? 3 ఉన్నాయి, 3-4 అయ్యే మెయిన్ అవి చూపి మర్చిపోకుండా. చలో అయితే స్టార్ట్ అయిపోదాం. సో మనం ఇప్పుడున్న హోమ్ స్టే వచ్చేసి అన్నదే అనమాట, వంశీకృష్ణ బ్రో. సో మన తెలుగు అతను నెల్లూరు అతను తిరుపతి ఏదన్నా అనుకోవచ్చు, మన తెలుగు అతను. సో ఇక్కడ వచ్చేసి కొత్తగా అయితే హోమ్ స్టే ఓపెన్ చేశారు. సో చాలా బాగుంది. మేము 3 days నుంచి ఇక్కడే ఉన్నాము. తప్పకుండా ఎవరన్నా వస్తే ఇక్కడికి రండి. కింద డిస్క్రిప్షన్లో హోమ్ స్టే లింక్ అండ్ అన్నది నెంబర్ కూడా అయితే ఇస్తాను. చాలా బాగుంది అనమాట, రాండి తప్పకుండా. అండ్ మెయిన్ ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే మన సౌత్ ఇండియన్ ఫుడ్ అయితే తినవచ్చు. అందులో మంచిగా సౌత్ ఇండియన్ ఫుడ్ కూడా అయితే మనకు చేసి పెడతారు. ఓకే బ్రో, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ వస్తా. లేట్ అయిపోతుంది, స్టార్ట్ అవుతాం ఇంకా. బాయ్. థ్యాంక్ యూ. సో గైస్, నేను చాలా రోజుల నుంచి ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ యాప్ గురించి అయితే చూస్తున్నాను. చాలా రీసెర్చ్ చేసిన తర్వాత ఒక యాప్ని అయితే కనుక్కున్నా, అదే డ్రీమ్ ప్లే. దీని ద్వారా నేను చాలా మనీని అయితే ఎర్న్ చేస్తున్నాను. ఈ యాప్ని నేను 1 month నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. దీంట్లో విత్డ్రాల్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. మీకు డిస్ప్లే చేస్తున్నా చూడండి. ఈ యాప్లో రిజిస్టర్ అవ్వడం చాలా సింపుల్. ప్రొఫైల్ సెక్షన్లోకి వెళ్ళేసి మీ బేసిక్ డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తే మీకు 100 rupees అయిన బోనస్ కింద అయితే వస్తుంది. సో ఆ వచ్చిన మనీతో మీరు గేమ్స్ ఆడటం అయితే స్టార్ట్ చేయొచ్చు. ఇందులో చాలా గేమ్స్ అయితే ఉంటాయి. అందులో నా ఫేవరెట్ వచ్చేసి డ్రాగన్ బస్ టైగర్. ఇప్పుడు నేను మీకు డ్రాగన్ బస్ టైగర్ గేమ్ ఎలా ఆడాలని చూపిస్తాను చూడండి. సింపుల్, ఏం లేదు, మనకి 2 అయితే ఉంటాయి. డ్రాగన్ అని ఉంటుంది, టైగర్ అని ఉంటుంది. ఏదో దాని మీద అయితే మనం బెట్ చేయాలి. 10 రూపాయల నుంచి కూడా మీరైతే స్టార్ట్ చేయొచ్చు. నేను వచ్చేసి డ్రాగన్ మీద పెడుతున్నా. యాగా చూడొచ్చు, డ్రాగన్ అయితే విన్ అయింది మనకి. సో మన ప్రెడిక్ట్ అయితే కరెక్ట్ అయింది, మనమైతే విన్ అయ్యాము మనీని. ఈ విధంగా మీరు కూడా ఈజీగా మనీని అయితే సంపాదించుకోవచ్చు. అండ్ మీరు విన్ అయిన మనీని ఈజీగా బ్యాంక్ కూడా అయితే విత్డ్రాల్ చేసుకోవచ్చు. అండ్ ఈ యాప్లో ఇంకో సూపర్ విషయం ఏంటంటే మీ ఫస్ట్ డిపాజిట్ మీద మీకు 100% అయిన బోనస్ అయితే వస్తుంది. అండ్ ఈ యాప్ని మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేస్తూ కూడా మీరు మనీని అయితే ఎర్న్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ యాప్ని మీ ఫ్రెండ్ మీ రిఫరల్ త్రూ ఇన్స్టాల్ చేసుకుని రీఛార్జ్ చేసుకుంటే మీకు 40 rupees అయితే వస్తుంది. అండ్ లైఫ్ టైం కమిషన్ అయితే పొందొచ్చు మీరు. ఈ యాప్లో రీఛార్జ్ చేసుకోవడం కూడా చాలా సింపుల్. ఏదైనా యూపీఐ ఆర్ నెట్ బ్యాంకింగ్ యూజ్ చేసుకొని మీరు ఇందులో అమౌంట్ అయితే యాడ్ చేసుకోవచ్చు. హరి అప్ గైస్, ఇంకెందుకు లేట్, కింద డిస్క్రిప్షన్ లో అయితే యాప్ లింక్ ఉంటుంది. వెంటనే రిజిస్టర్ అయ్యి 100 rupees అయిన బోనస్ అయితే పొందండి. సో ఈ రోజు మనం వచ్చేసి సర్చుకి అయితే వెళ్తున్నాం. సర్చు 270 kilometers ఉంది. 7 hours చూపిస్తుంది గూగుల్ తల్లి 270 kilometers కి. ఇంకా తెలిసిందే కదా, మొత్తం అంతా ఘాట్ రోడ్డు, ఆఫ్ రోడ్డు. ఈ రోజు నాకు తెలిసి 1-2 వాటర్ క్రాసింగ్లు కూడా వస్తాయి. నేను అయితే దుమ్ము లేపొద్దు, దుమ్ములో మునగద్దో నాకైతే అర్థం కావట్లే. అండ్ ఇక్కడ స్కూల్స్, అండ్ ఇక్కడ మనం చూసుకుంటే మనందరికీ ఎండాకాలం సెలవులు అయితే ఇక్కడ పిల్లకాయలు మాత్రం స్కూల్కి వెళ్తున్నారు.
సో ఇక్కడ షెడ్యూల్ అంతా టైం టేబుల్ అంతా ఎట్టుంటుంది అంటే స్కూల్స్కి కానీ కాలేజెస్కి కానీ దేనికైనా వింటర్స్లో 45 days 30 to 45 days హాలిడేస్ అయితే ఉంటాయంట. డిపెండ్స్ ఆన్ వెదర్. సమ్మర్లో వచ్చేసి 15 days హాలిడేస్ ఉంటాయంట. సో ఆ విధంగా అయితే వీళ్ళది మొత్తం ఉంటుందంట. బాగుంది ఈ సిస్టమ్ కూడా. అంటే వింటర్స్లో ఇక్కడ చలి స్నో ఎక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళకి వింటర్ హాలిడేస్ ఉంటాయి. సో ఇక్కడ నుంచి మనం వెళ్ళేది మనాలి రూట్లో కానీ పిటి రూట్లో కానీ ఏటీఎంస్ చాలా తక్కువ అండ్ నెట్వర్క్ ఉండే చాలా తక్కువ. ఫోన్పేలు ఇవైతే ఏం నడవవు. ఎస్పెషల్లీ లే దాటిన తర్వాత మనాలి వరకు గుర్తుపెట్టుకోండి, క్యాష్ని అయితే క్యారీ చేయండి. ఫోన్పేలు ఇవేమీ నడవవు. సో నేను ఒక 20,000 రూపాయలు క్యాష్ అయితే క్యారీ చేస్తున్నాను నాతో పాటు. ఒక 10,000 సరిపోతాయి, కాకపోతే సేఫ్ సైడ్కి 20,000 అయితే పెట్టుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడు మనం వెళ్తున్న రూట్ వచ్చేసి ఇక్కడ నుంచి కారు 30 kilometers ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి ప్యాంగ్, రంసీ, ఆ తర్వాత సర్చు అనమాట. సో మ్యాక్సిమం 90% సర్చులు అయితే స్టాప్ పెట్టుకుంటాము. గూగుల్ తల్లి 4 చూపిస్తుంది సర్చ్ వెళ్ళేసరికి. అంటే ఖచ్చితంగా 6 or 6:30 అవ్వచ్చు. బ్రేక్స్ ఏం తీసుకోకుండా కొడితే, ఎందుకంటే మనం ఉన్నంతలో కొంచెం స్లోగానే వెళ్తాం అండ్ వాటర్ క్రాసింగ్స్ అవి కూడా చాలానే ఉంటాయి కాబట్టి. సో ఇప్పుడే ఎదురొచ్చే వాళ్ళని అయితే అడిగాము. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ముందల 2 వాటర్ క్రాసింగ్లు ఉన్నాయంట. అందులో ఒకటైతే చాలా పెద్దదంట. ఆల్మోస్ట్ మోకాళ్ళ వరకు అయితే నీళ్ళు వస్తున్నాయి అని అయితే చెప్పారు. చూద్దాం అక్కడ మన నానో ఎట్ట పర్ఫార్మెన్స్ చేస్తుందో. సో ఇప్పుడు మనం వచ్చేసి కరు ఊర్లో అయితే ఉన్నాము. ఇక్కడ నుంచి మనకి లెఫ్ట్ సైడ్ కనిపిస్తుందా రోడ్డు, ఇదిగోండి లెఫ్ట్ సైడ్ పైకి వెళ్ళిపోతే ప్యాంగాంగ్ లేక్ అయితే వస్తుంది. చాంగ్లా పాస్, ప్యాంగాంగ్ లేక్ అయితే వస్తాయి. సో ఒకవేళ మీరు ప్యాంగాంగ్ లేక్ చూసుకొని డైరెక్ట్గా మనాలి వెళ్ళిపోవాలన్నా కూడా డైరెక్ట్గా కరువుకి వచ్చేసి కరువులో అయితే స్టే పెట్టుకోవచ్చు. లేదాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. 40 kilometers మీకు డిస్టెన్స్ ఏవైతే. ఇప్పుడు మనం ఏం వెళ్ళకుండా డైరెక్ట్ మనాలి వెళ్తున్నాం కాబట్టి స్ట్రైట్ ఇదే రూట్లో కొట్టేయాలన్నమాట. ఇక్కడ వరకు రోడ్ అయితే ఎక్సలెంట్ ఉంది. ఇంకా ముందల నుంచి నాకు గుర్తున్న దాని ప్రకారం ఒక 70 kilometers వరకు కూడా బాగుంటుంది. ఆ తర్వాత నుంచి అసలైన సుక్కలు అయితే స్టార్ట్ అవుతాయి. వెల్కమ్ టు మిలిటరీ స్టేషన్ కారు. ఎగ్జాక్ట్లీ మనకి ఇదేం ఊరు, అప్షి అనుకుంటున్నా. బాయ్ గావ్ కా నామ్ క్యా హై? ఉప్షి. సో అప్షిలో అయితే ఉన్నాము. ఇక్కడ ఒక జంక్షన్ అయితే వస్తుంది. ఇటు లెఫ్ట్ సైడ్ వెళ్తే హ్యాన్లే, చుమ్తాంగ్ అక్కడికంతా వెళ్తాం అనమాట. ఉమ్లింగ్లా పాస్కి హైయెస్ట్ మోటరబుల్ రోడ్డుకి వెళ్ళాలంటే ఇటు వెళ్ళాలి, అదే మనాలికి వెళ్ళాలంటే ఇట్లా వెళ్ళాలి. సో మనం ఇప్పుడు మనాలికి వెళ్తున్నాం కాబట్టి ఇటు వెళ్తున్నాము. అండ్ లే నుంచి ఎగ్జాక్ట్లీ 50 kilometers వచ్చాం. 1.5 hours పట్టింది 50 kilometers రావడానికి. ఇక్కడ ఒక చెక్ పోస్ట్ అయితే ఉంటుంది. చెక్ పోస్ట్లో ఎంట్రీ ఇవ్వాలి. సో 11ంటికి అప్షిలో బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసాము. బ్రెడ్ ఆమ్లెట్ తిన్నాము. ఇక్కడ అంత మించి ఆప్షన్స్ అయితే అవైలబుల్ లేవు. బ్రెడ్ ఆమ్లెట్ అండ్ నూడిల్స్ ఈ రెండేనమాట. సో నూడిల్స్ కన్నా బ్రెడ్ ఆమ్లెట్ బెటర్ అని చెప్పి బ్రెడ్ ఆమ్లెట్ అయితే తీసుకున్నాం. అండ్ ఈ సరుకులు చూడండి, సరుకులు కొన్ని అయితే తీసుకున్నాము. ఏంటంటే కేకులు, మూంగ్ దాల్ ఇవన్నీ దారిలో టైంపాస్ అవుతూ ఏదో ఒకటి తింటూ వెళ్ళొచ్చానని. సో ఇక్కడ ఒక చోట అయితే ఆగాము. బాహు గారిని మా తమ్ముడు తీసుకెళ్ళాడు. ఉదయం పని అయితే కాలేదనమాట బాహుకి, అందుకని చెప్తున్నాడు. రోజు మాకు ఇది ఒక షెడ్యూల్ అనమాట. సో చలి అయితే గట్టిగానే ఉంది. నేను అందుకే కార్లో కూర్చొని మా తమ్ముడు అక్కడే పంపించా. బాహుగాడు చలున్నా ఏం పర్లే, మేనేజ్ చేసేస్తున్నాడు. మా వల్లే కావట్లే. అది చలికి బాగానే ఉంటుంది. చలికి ఇంకా బాహుగాడు యాక్టివ్గా ఉంటున్నాడు చెప్పాలంటే. హైలైట్ ఏంటంటే కారులో పెట్రోల్ కొట్టించాల్సింది, బట్ కారులో మేము మర్చిపోయాం అనమాట పెట్రోల్ కొట్టియడం. అప్పటికి 5 points ఉంది పెట్రోల్ అయితే, అందుకని ఆ ఊపిలో వచ్చేసాము. బట్ ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే కరువు దాటిన తర్వాత ఏరియాలో ఒక్క చోట కూడా పెట్రోల్ బంక్ అయితే లేదంట. ఇక్కడ లోకల్ అయితే అడుగుతున్నాము. ఇంకొక 350 kilometers ఒక్క పెట్రోల్ బంక్ కూడా అయితే మనకు ఉండదంట. ఇంకా లోకల్ ఊర్లో పెట్రోల్ ఏమన్నా ఉంటుందా అని అడిగితే అది కూడా డౌటేను, చెప్పలేమని అన్నారు. మన బండి చూసుకుంటే రేంజ్ 160 kilometers వెళ్ళద్దు అంతేను. 160 kilometers నుంచి ఒక్క రౌండ్ కూడా అయితే ముందరికి వెళ్ళదు. ఇప్పుడు నాకేం చేయాలో అర్థం కావట్లే. అట్లీస్ట్ సర్చు వరకు అన్నా వెళ్తే సర్చులో నైట్ స్టే చేసేసి ఆడ ఆగొచ్చు. కానీ మన బండి రేంజ్ ఏమో 160 చూపిస్తుంది. సర్చు ఇక్కడ నుంచి 170 ఉంది. పెద్ద బిస్కెట్ అయ్యేటట్టుంది ఈరోజు. ఇంకా అదే లెక్కలో ప్రాబ్లం అయితే మటుకు ఇంకా మేము ప్యాంగ్లో ఆగాల్సి వస్తుంది. ప్యాంగ్లో ఆగి ప్యాంగ్లో పెట్రోల్ బంక్ దొరికితే ఓకే, లేదా లూజ్ పెట్రోల్ దొరికినా ఓకే. ఇంకా ఒకవేళ దొరకలేదు అంటే ఇంకా నేను ఏదో ఒక లారీయో బస్సో ఎక్కి ఒక 10 లీటర్ల క్యాన్ పట్టుకొని వెళ్ళాలన్నమాట. అనవసరంగా తప్పు చేసాం. కారులో కొట్టించుకొని ఒక జెర్రీ క్యాన్ కూడా ఒక 5 లీటర్లు 10 లీటర్లు మెయింటైన్ చేసి ఉండాల్సింది. మేమేమో గమనించుకోకుండా నేరుగా వచ్చేసాం, బుక్ అయిపోయాం. ఇప్పుడు చూసుకుంటే ఆ లైఫ్లోనే నేను కొనిన దాంట్లో కాస్టెస్ పెట్రోల్ అనమాట ఇది. ఆడుతుందా నిదానంగా పోయాలా. సో 150 రూపాయలు అనమాట లీటరు. దాంట్లో మనోడు సగం ఇంకా కిందే పోస్తున్నాడు. సో 150 రూపాయలు తీసుకున్నారు లీటరు. 280 kilometers వరకు ఇక్కడ నుంచి ఒక్క పెట్రోల్ పంప్ కూడా లేదంట. ఇంకా 10 లీటర్లు కొన్నాము. 5 లీటర్లు వచ్చేసి ఇప్పుడు కారులో పోస్తున్నాం.
ఇంకో 5 లీటర్లు వచ్చేసి లోపల పెట్టేసాం అనమాట. కాస్టెస్ట్ పెట్రోల్ ఎవర్ నేను పర్చేస్ చేసిన దాంట్లో ఒక్క 50 కిలోమీటర్ల ముందర కారులు కొట్టించుకోకుండా సాహసాలు చేస్తే ఇట్టాగే ఉంటుంది. కనీసం అదన్నా చిక్కింది, దానికన్నా సంతోషించాలా. పెట్రోల్ చిక్కింది అంతవరకు సంతోషం. ఆ ముందర 2-3 ఊరుల్లో అడిగాం, వాళ్ళు పెట్రోల్ ఇంకెక్కడా ఉండదు, అయిపోయి ఉంటుంది. మీరు వెళ్ళి తిప్పుకొని కొట్టించుకొని రండి అన్నారు. ఈజీగా ఒక 100 ml పోయి ఉంటుంది రా పెట్రోల్ విలువ. ఇప్పుడు అర్థమైంది మాకు. దీనిపైన ఏదో బొక్కేదా పెట్టు, ఇలా క్యాన్ ఆమెకి ఇచ్చి. సో పెట్రోల్ వచ్చేసి 150 రూపాయలు ప్లస్ ఒక క్యాన్ ఎక్స్ట్రా కొన్నందుకు 100 రూపాయలు అనమాట. కాస్టెస్ట్ పెట్రోల్ పట్టుకో, అంటే హై ఆక్టేన్ ఫ్యూయల్ అనమాట ఇది. దానివల్ల అంత పవర్ పెట్రోల్, సూపర్ పవర్. అది అన్ని ప్లేన్లలో పోస్తారనమాట. సరేపా వెళ్ళి ఇచ్చేసి రాపు. చెప్తుంటాయి. ఒకసారి స్నో చూడండి ఎట్ట పడుతుందో. రోడ్ విజిబిలిటీ 100 మీటర్స్ అనమాట, అంత మించి ఎక్కువైతే కనిపించలే. హెవీగా స్నో అయితే పడుతుంది ఇక్కడ. మెయిన్ ఇంకో టెన్షన్ ఏంటి తెలుసా, బ్లాక్ ఐస్. అక్కడక్కడ టర్నింగ్స్ లో బ్లాక్ ఐస్ ఫామ్ అయి ఉంది. మేము ఇంకొక గంట లేట్ గా వచ్చున్నా కూడా రోడ్ అంతా బ్లాక్ చేసేసి ఉండేవాళ్ళు బ్లాక్ ఐస్ కి. సో మేము కరెక్ట్ టైం కి అయితే వచ్చాము. సో తాంగ్లాంగ్లా పాస్ అయితే అల్లాడిస్తుంది స్నోతో, మామూలుగా లేదు. జోజిల్లా పాస్ కార్దుంగ్లానే అనుకుంటే కార్దుంగ్లాకి 2-3 టైమ్స్ ఉందన్నమాట తాంగ్లాంగ్లా. సో ఎక్కతానే ఉన్నాం. ఇంకొక 11 కిలోమీటర్స్ ఏమో ఉంది తాంగ్లాంగ్లా పాస్ కి. ఫుల్ స్నో అనమాట, ఏం కనిపించలేదు రోడ్ అయితే. ఒకసారి చూడండి రోడ్ అంతా ఎత్తుందో. రోడ్డు మీద అక్కడక్కడ ఐస్ లేయర్స్ అయితే ఫామ్ అయిపోయి ఉన్నాయి, బ్లాక్ ఐస్. సో అందుకే నిదానంగా 40 లోపు మెయింటైన్ చేసుకుంటూ వెళ్తున్నా. అండ్ ఫుల్ స్నో అనమాట రోడ్డు మీద అయితే, ఒక రేంజ్ లో ఉంది స్నో. అండ్ ఇక్కడ కిలోమీటర్ కి ఒక వెహికల్ గాని రావట్లే, చాలా తక్కువ వెహికల్స్ అయితే వస్తున్నాయి అనమాట. సో అదొక టెన్షన్, ఏదైనా ప్రాబ్లం వచ్చినా హెల్ప్ చేయడానికి ఎవరు ఉండరు. సో ఇదంతా ఫ్రెష్ స్నో ఇప్పుడు పడిందే, లేటెస్ట్గా మార్నింగ్ నుంచి పడుతూ ఉందన్నమాట. నవీన్ తీసుకోమ్మా కొంచెం. ఫ్రెష్ స్నో కదా, మెత్తగా ఉంటుంది ఫ్రెష్ స్నో కాబట్టి. సో ఇంకా ఇట్లా వైట్ మౌంటైన్స్ లో అయితే వెళ్దాం. మామూలుగా మౌంటైన్స్ అన్ని బ్లాక్ కలర్ లో ఉంటాయి, కానీ ఇక్కడ మాత్రం చూడండి వైట్ కలర్ లో ఉంది. సో ఎక్కడో వెహికల్ ఎదురు రావడం తప్పితే ఏమి లేవన్నమాట. చలో ఇంకా ముందర పడుతుంది. సో ఇక్కడైతే చూడొచ్చు, యూ హ్యావ్ రీచ్ తాంగ్లాంగ్లా. ఇక్కడ నుంచి పాంగ్ వచ్చేసి 65 కిలోమీటర్లు, మనాలి వచ్చేసి 364 కిలోమీటర్స్ అనమాట. సో పాంగ్ వరకు అయితే సేఫ్గా వెళ్ళాలి. ఇంకా అక్కడ నుంచి ఫుల్ అడ్వెంచరస్ రోడ్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి వెహికల్స్ అందరూ ఆపుకొని ఎంత మంచిగా ఫొటోస్ దిగుతున్నారు. అండ్ మన నాన్న అయితే ఇక్కడ రెస్ట్ తీసుకుంటుంది. ఇక్కడ నుంచి మొత్తం ఫుల్ దిగేదేను. వెల్కమ్ టు తాంగ్లాంగ్లా పాస్. ఆల్టిట్యూడ్ వచ్చేసి 17,582 ఫీట్ అనమాట. సో చెప్పులైతే జారుతున్నాయి. తాంగ్లాంగ్లా పాస్కి ఫైనల్లీ మనమైతే చేరుకున్నాం. సో చూస్తున్నారు కదా, అంటే ఆల్మోస్ట్ మనకి చాంగ్లా పాస్ అంత ఎత్తు 17,582 ఫీట్ అంటే చాలా హైట్ అనమాట. వెల్కమ్ యూ ఎట్ తాంగ్లాంగ్లా టాప్ అని అయితే రాసింది చూడొచ్చు. చాలా అంటే చాలా హ్యాపీ. మన నానోని తీసుకొని తాంగ్లాంగ్లా టాప్కి అయితే వచ్చాం మనం. ఫోన్ తీసుకొచ్చావా?
సో ఇక్కడ మీకు ముందల ఏదైతే పొగలాగా కనిపిస్తుందా పొగ, అది వచ్చేసి నేను మేఘాలు అనుకున్నా ఫస్ట్. కాదు, వెహికల్స్ వెళ్తాయి కదా, వెహికల్స్ నుంచి వచ్చే హీట్ ఎవాపరేట్ అయిపోతుంది అనమాట. ఆ ఎవాపరేట్ అయ్యిందే అది. వెహికల్ ఎప్పుడైతే వెళ్ళొద్దో దాని నుంచి వచ్చే స్మోక్ గానీ, దాని నుంచి వచ్చే హీట్ వల్ల గానీ మనకి ఈ విధంగా అయితే తెల్ల పొగ వస్తుంది. అది 2 లారీలు ఒకదాని వెనకాల ఒకటి వెళ్ళాయంటే 1/2 కిలోమీటర్ వరకు రోడ్డు కనిపించట్లే, అంత ఇదిగా ఉంది. సో దిగే కొద్ది పర్లేదు, మంచు అయితే తగ్గుతా ఉంది. ఇక్కడ సైడ్ కొండలు చూడొచ్చు, ఇడైతే ఇంకా ఉందన్నమాట మంచు. వాటి సైజ్ చూస్తుంటేనే దుమ్మంటుంది తలకి, అంటే కళ్ళు తిరుగుతున్నట్టుంది అనమాట. మోషన్ సిక్నెస్ అంటారు కదా, అది వచ్చేటట్టుంది. సో మీరు లదాఖ్ రావాలనుకునే వాళ్ళు ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా లే మనాలి, ఈ రూట్లో కూడా రావచ్చు, శ్రీనగర్ వైపు నుంచి కాకుండా. కాకపోతే ఫస్ట్ టైం ఎవరన్నా వచ్చే పని అయితే నేను ఇటు సైడ్ రావద్దనే ప్రిఫర్ చేస్తా. ఆల్టిట్యూడ్ సిక్నెస్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. సో మనకి తాంగ్లాంగ్లా పాస్ దిగిన తర్వాత ఆల్మోస్ట్ 50 కిలోమీటర్లు ఇదే విధంగా రోడ్ అయితే ఉంటుంది స్ట్రైట్ గా. సో మొత్తం ఎక్కుతుంటాం దిగుతుంటాం కానీ మొత్తం స్ట్రైట్ రోడ్ ఉంటుంది. అండ్ ముందర క్లౌడ్స్ క్లైమేట్ చూస్తున్నారా ఏ విధంగా ఉందో. ముందర మళ్ళీ దుమ్ము లేపేటట్టుంది అనమాట. ఇక్కడ నుంచి మనకి పాంగ్ అనే ఊరు వస్తుంది. పాంగ్ వచ్చేసి ఇక్కడ నుంచి 30 కిలోమీటర్లు అండ్ సర్చు వచ్చేసి ఇక్కడ నుంచి 110 కిలోమీటర్లు. అండ్ మనకి ఫుడ్ ఆప్షన్స్ వచ్చేసి తాంగ్లాంగ్లా దిగిన తర్వాత అయితే ఒక చోటు ఉంటుంది, అది మిస్ అయితే మళ్ళీ 50 కిలోమీటర్ల తర్వాత పాంగులో ఫుడ్ దొరుకుతుంది. అది మిస్ అయితే ఇంక మధ్యలో ఎక్కడ దొరకదు అనుకుంటా, డైరెక్ట్ సచ్చువే ఫుడ్ దొరికేది అయితే. ఐస్ గడ్డలు నవీను డైరెక్ట్ గా పడుతున్నాయి ఐస్ గడ్డలు. ఫస్ట్ టైం ఈ విధంగా చూడటం సూపర్ ఉంది కదా. ఉండట్లేదు ఐస్ గడ్డలు పడుతుంది చూడండి, ఇదిగోండి ఫ్యాంట్ మీద లావు బాల్స్ అయితే పడుతున్నాయి. రే ఏసీరారు, ఇది హెడ్ఏక్ వచ్చేస్తుంది. అమ్మా ఇది హైలైట్ అసలు. ఇట్లాంటి వింత క్లైమేట్ నేను ఎప్పుడు చూడలా. బాల్స్ పడిపోవడం ఏంది అసలు కామెడీగా. వడగళ్ళు అంటారు కదా, ఇవి చిన్న వడగళ్ళు బియ్యపు గింజ లెక్క పడుతున్నాయి. ఎట్టంటే ఒక ఫ్లవర్ షేప్ లో బియ్యపు గింజ షేప్ లో అయితే పడుతున్నాయి. గమ్ము చిన్నగా వెళ్దాం అనమాట, ఎందుకు గాళ్ళు అయితే హెవీగా ఉన్నాయి, అటు ఇటు నెడతా ఉన్నాయి. అండ్ రోడ్డు మీద కూడా చాలా వరకు బ్లాక్ ఐస్ అయితే ఉంది, కానీ భలే ఉంది హైలైట్ గా. ఫస్ట్ టైం నేను ఈ విధంగా చూడడం. సో ఈ లదాఖ్ ఎన్ని అడ్వెంచర్ చేయాలో అన్ని అడ్వెంచర్ చేసి చూపిస్తుంది. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు స్ప్లెండర్ ప్లేస్ లో ఎక్కడైతే తోపు నెక్స్ట్ లెవెల్ ఉందో ఇప్పుడు అక్కడ నార్మల్ గా ఉంది. ఇదంతా లాస్ట్ టైం ప్లెయిన్ ఉంది. ఇప్పుడు చూడండి ఎంత అడ్వెంచరస్ గా ఉందో. వడగళ్ళు వానే ఐస్ గడ్డలు అయితే పడతా ఉన్నాయి, భలే ఫ్లవర్ షేప్ లో పడుతున్నాయి ఐస్ గడ్డలు కూడా, భలే ఉన్నాయి అసలు చూడడానికి. సో మేము వచ్చేసి పాంగులోని పద్మా హోటల్ దగ్గర అయితే ఉన్నాము. సో పాంగులో మనకి ఇది ఒక్క చోటేనమాట నాకు తెలిసినంత వరకు. ఫుడ్ అయితే చాలానే ఉన్నాయి, బట్ స్టే అవ్వడానికి ఇది ఒక్కటే నాకు తెలిసిన ఆప్షన్ అయితే. 250 రూపాయలు అనమాట ఒక బెడ్ అయితే. ఇది ఒక హోమ్ స్టే, బెడ్ ఇచ్చేస్తారు, కామన్ బెడ్ ఉంటుంది, 250 రూపాయలు అనమాట నైట్ కి. సో మీరు ఎవరన్నా, నేనైతే సర్చు వెళ్ళిపోమని ప్రిఫర్ చేస్తాను. ఇన్ కేస్ మీరు ఎవరన్నా సర్చు వెళ్ళలేకపోతే పాంగ్ లో ఆగాల్సిన సిచ్యువేషన్ వస్తే మాత్రం ఈ పద్మా హోమ్ స్టే అయితే నేను తప్పకుండా ప్రిఫర్ చేస్తా. 250 రూపీస్ కి ఇంకా ద బెస్ట్ అనమాట ఇదైతే. నైట్ ఏదో ఒకటి పడుకొని, కంఫర్టబుల్ అయితే ఉండదు బట్ ఏదో ఒకటి అడ్జస్ట్ అయిపోయి వెళ్ళిపోవచ్చు. ఇంక ఇక్కడ నుంచి ముందరికెళ్తే మనకి నకీలా పాస్ అయితే వస్తుంది. ఆ ఒక్క పాస్ దాటేసి వెళ్ళామంటే మనం తర్వాత గటా లూప్స్ అని వస్తాయి, హెయిర్ పిన్ బెండ్స్ అయితే ఒక రేంజ్ లో ఉంటాయి అనమాట ఒకటి. ఇదంతా దాటుకొని 70 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే మనకి సర్చు వస్తుంది. సర్చులో హోటల్స్ మిగులుతాయి. టైం వచ్చేసి ఇప్పుడు 4 అవుతుంది. స్టార్ట్ అవుతున్నాం అనమాట ఇక్కడ నుంచి. మన బాహుగాడికి బ్రెడ్ ఆమ్లెట్ అయితే తీసుకున్నాం. ఇక్కడ ఆప్షన్స్ అయితే ఏం లేవు. బ్రెడ్ ని ఆమ్లెట్ ని మంచిగా మిక్స్ చేసేసి దాంట్లో కొంచెం పెడిగ్రీ వేసి అయితే పెట్టాము. బాహుగాడు కూడా తినేసాడు. బాహుగాడిని బయటికి దింపలా, ఎందుకంటే ఇక్కడ చాలా మంది టూరిస్టులు అయితే ఉన్నారు, వాళ్ళకి ఏమైనా డిస్టర్బెన్స్ అయ్యిద్దని అయితే బాహుగాని లేదనమాట. కారులోనే చిల్ అవుతున్నాడు. ఇది బాహుగాడు అనగానే వచ్చేసాడు. ఏం బాహుగా, ఏం కదా చిల్ అవుతున్నావు. కెమెరా తీసుకొని దగ్గరికి వెళ్ళాను అనుకో మళ్ళీ దాముకుంటాడు. చలో ఇక్కడ నుంచి 70 కిలోమీటర్లు అయితే కొట్టేద్దాం, ఒక ఊపులో కొట్టేద్దాం, మామూలు ఊపులో కాదు. కార్ అవతారం చూడండి, చాలా బెటరే. లాస్ట్ టైము నేపాల్ రైడ్తో పోల్చుకుంటే ఇది చాలా బెటర్ అనమాట, కానీ గట్టిగానే ఉంది మట్టి అయితే. సో సర్చుకి ఇంకొక 10 కిలోమీటర్ దూరంలో అయితే ఉన్నాము. రోడ్ అయితే ఇప్పటి వరకు చెత్తగా ఉందన్నమాట. ఇప్పటికైతే కొంచెం పర్లే, బాగానే ఉంది, నిదానంగా పోతా ఉన్నాము. టైం వచ్చేసి ఇప్పుడు 7 అయితే అవుతుంది. 7 o'clockకి మనం సర్చు అయితే రీచ్ అయిపోయాము. గూగుల్ తల్లి బయలుదేరినప్పుడు 5:30 చూపించింది, బట్ 7కి వచ్చాం మనం, అంటే 1.5 hour డిలే. ఏం పర్లేదు, కామనే ఇదంతా. మనం తినడానికి ఆగాము, ఇంకా చాలా బ్రేక్స్ అయితే ఉన్నాయి కదా, వీటన్నిటి వల్ల మనకి డిలే అయితే అయింది అంతేను. సో అల్లాడు దూరంగా అదిగోండి అదంతా వచ్చేసి సర్చు టౌన్ అనమాట. సో ఈ రోజు మన స్టాప్ వచ్చేసి సర్చులో అయితే ఉండబోతుంది. సర్చులో కొంచెం ప్రీమియం టైప్ ఆఫ్ టెంట్స్ ఉంటాయి, అక్కడైతే ట్రై చేస్తా ఏమైనా దొరుకుతాయేమో. ఇన్ కేస్ అవి దొరకకపోతే ఇంకా నార్మల్ హోటల్లో ఉండడమే. సో ఫైనల్లీ మనం సర్చుకి అయితే రీచ్ అయిపోయాం. సర్చులో ఈ టెంట్ అయితే తీసేసుకున్నాం అనమాట. టెంట్ డీటెయిల్స్ అని నేను మీకు రేపు అయితే ఇస్తాను. 2200 రూపీస్ పడింది, కొంచెం ఎక్కువ, కాకపోతే ఇంకా ఇంత మించి వేరే ఆప్షన్స్ అయితే లేవన్నమాట. ఆ పక్కన 500 రూపాయలు కూడా ఉంటాయి, కానీ దాని మీద ఇదైతే కొంచెం బెటర్. సో ఈ వీడియో అయితే ఏమైనా నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.